ఇక హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్ లో బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. వేగంగా వస్తున్న బైక్ టర్నింగ్ వద్ద ఆగకుండా వచ్చేసరికి అటుగా వెళ్తున్న స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ దృశ్యాలు మరో కారులోని డాష్ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. మృతుడు కాలిసియం హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నాగరాజుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. ఇటు మృతదేహంను పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఇక హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్ లో స్కూల్ బస్సు ఢీకొని వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఇటు వేగంగా వస్తున్న బైక్ టర్నింగ్ వద్ద ఆగకుండా వచ్చేసరికి అటుగా వెళ్తున్న స్కూల్ బస్సు ఢీకొంది. వెంటనే కూడా ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రస్తుతం దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. ఇటు ఒక్కసారిగా బైక్ పై స్పీడ్ గా వస్తున్నాడు ఒక వ్యక్తి. సో వెంటనే స్కూల్ బస్సు కూడా అదే టైంలో రావడంతో వేగంగా వస్తూ ఉన్న ఆ బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు నాగరాజ్గా కూడా తెలుస్తోంది. ఇటు ఈ దృశ్యాలన్నీ కూడా మరో కారులోని డాష్ కెమెరాలో అన్నీ కూడా రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇటు మృతుడైతే కాలిసియం హాస్పిటల్ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్న నాగరాజుగా అయితే ప్రస్తుతం గుర్తించారు. అయితే మృతదేహాన్ని ఇటు గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. హైదరాబాద్ మియాపూర్ పరిధిలోని గోపాల్ నగర్ లో స్కూల్ బస్సు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందిన ఘటన మనం చూస్తూ ఉన్నాం. ఇటు ఈ అన్ని దృశ్యాలు కూడా మరో కారులోని డాష్ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. ప్రస్తుతం అయితే ఆ వ్యక్తి ఇటు ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇటు నాగరాజుగా అయితే పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం అతను మృతి చెందినట్టుగా కూడా తెలుస్తోంది. మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్ కి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఈ ఘటన ఇటు మియాపూర్ లోని గణేష్ నగర్ లో గోపాల్ నగర్ లో చోటు చేసుకుంది. బస్సు ఢీకొన్న వెంటనే కూడా వ్యక్తి మృతి చెందారు. మనం ఆ విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా బైక్ పై స్పీడ్ గా వస్తున్న వ్యక్తి ఇటు యూటర్న్ తీసుకునే క్రమంలో కూడా స్లోగా వెళ్ళలేదు. సో వెంటనే అక్కడి నుంచి ఆ స్కూల్ బస్సు రావడంతో స్పీడ్ గా వచ్చి గుద్దిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతుందని చెప్పుకోవాలి. ఈ ప్రమాదానికి సంబంధించిన ఓవరాల్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, నిన్న మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ప్రమాదంలో నాగరాజ్ అనే వ్యక్తి మృతి చెందాడు. అయితే దీనికి సంబంధించిన సీసీ కెమెరాలో స్కూల్ బస్సు ఢీకొని ద్విచక్ర వాహనానికి ఢీకొని బస్సు నాగరాజ్ అనే వ్యక్తి మృతి చెందగా ఎదురుగా వస్తున్న మరో స్కూల్ వ్యాన్ లో ఈ సీసీ కెమెరాల స్కూల్ వ్యాన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. తాను హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ కూడా భారీ వేగంతో అతి వేగంతో తీసుకొచ్చిన స్కూల్ బస్సు ఢీకొనడంతో హెల్మెట్ ఊడిపోయి తలకు తీవ్ర గాయాలయ్యాయనే మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. సో భార్య ఫిర్యాదు మేరకైతే మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అమలాపురానికి చెందినటువంటి ధోనిపాటి నాగరాజు వృత్తిరీత్యా ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నారు. అయితే ఓ శాంపిల్ కలెక్షన్ నిమిత్తం గోకుల్ నగర్ మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోకుల్ నగర్ కు వచ్చారు. తిరిగి వెళ్తున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగింది. సో ఈ ప్రమాదానికి బస్సు డ్రైవర్ ఏదైతే స్కూల్ బస్సు డ్రైవర్ ఉన్నాడో తన నిర్లక్ష్యమే కారణమంటూ కూడా మృతుడి భార్య వినోద మియాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకుని ఈ సీసీటీవీ ఆధారంగా కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సో ఇప్పటికే బస్సు డ్రైవర్ ని అదుపులో తీసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. సో భర్త మృతి చెందడంతో తనకు న్యాయం చేయాలంటూ కూడా బాధితురాలు పోలీస్ స్టేషన్ ముందు తన కుటుంబ సభ్యులతో ఆందోళన చేసే పరిస్థితి కనిపిస్తుంది. సో పోలీసులు డ్రైవర్ ని అయితే అదుపులో తీసుకున్నారు. సో ఇంకా ఆందోళన అయితే కొనసాగిస్తున్నారు మృతుడి కుటుంబ సభ్యులు. రైట్ సాగర్, థ్యాంక్ యూ. సో ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఇటు మియాపూర్లోని గోపాల్ నగర్లో చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి అయితే ఇటు భార్య స్కూల్ వద్ద ధర్నా చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇటు స్కూల్ బస్సు డ్రైవర్ ఎవరైతే ఉన్నారో అతన్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.